సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నక్సల్స్ ఉద్యమం అంటే మీ తరంలో తర్వాత కానీ మా తరం వరకు ఒక ఐడియాలజీలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలకు హక్కులు తెలియాలనే ఉద్దేశంతో మీరు చేసిన కార్యక్రమాలు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్కి నక్సల్స్ అనగానే చేతులు తుపాకీ పట్టుకొని కాలుస్తారనేదే అని భావించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేము ఎప్పుడు కూడా చేతిలోకి తుపాకీ తీసుకొని అంటే ఇప్పుడు ప్రజల పైన జనరేషన్ ఎక్కుపెట్టాలని. నక్సల్స్ అంటే తెలియట్లేదు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఒక లక్ష్యాన్ని రూపొందించుకున్నాం కాబట్టి ఆయుధాలు పట్టాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఆయుధం లేకుండా రక్షణ అనేటువంటిది ఉండదు అనేటువంటిది స్పష్టంగానే మేము అర్థం చేసుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని సాయుధంగానే అంటే ఒక సాయుధ పోరాటం అనేటువంటిది ఎజెండాలో పెట్టుకున్నాం. ఇతర పోరాటాలతో పాటు సాయుధ పోరాటం కూడా చేస్తూ అధికారం నుండి పాలక వర్గాలను దింపాలనేటువంటి ఏంతో మేము సాయుధమై అరణ్యాలకు కానీ మైదానాలకు కానీ పట్టణాల్లో కానీ మేము పనిచేస్తూ వచ్చాం. తెలంగాణకు చెందిన మల్లా రాజారెడ్డి గారు దండకారణకు వెళ్ళిందిగా ఎక్కువ శాతం గచ్చిరోలి మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ శాతం పనిచేశారు. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అప్పుడు గడుచుల్లో ఉన్నటువంటి చాలా వెనకబాటు స్థితి ఉంది. తర్వాత కంపెనీలు, పేపర్ మిల్ కంపెనీ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవి చాలా విచ్చలవిడిగా దోసుకునేటువంటి స్థితి ఉండే. దానికి వ్యతిరేకంగా వాళ్ళను సంఘటితం చేయడం జరిగింది. ఇక ఆదివాసులు అంటేనే ఒక వ్యతిరేక భావంతో ఉన్నటువంటి అధికారులు లేదా బయటి జనాలు చూసేటువంటి విషయాన్ని సమగ్రంగా అర్థం చేస్తూ ఆ ప్రజలు కూడా పోరాట రంగంలోకి రాగలుగుతారనేటువంటి స్పష్టతను ఈ సమాజం ముందు ఉంచగలిగింది. అయితే అట్లా 1/70 యాక్ట్లో భూములు కోల్పోయిన వారికి భూములు ఇవ్వడం, కార్పొరేషన్ కూలీలు పెంచడం, వెదురు కూలీలు పెంచడం, తేందుపత్త తెనికాకుల కూలీలు పెంచడం, ఇవన్నీ చేస్తూ క్లాస్ ఆర్గన్స్ను బిల్డ్ చేసి ఆర్పిసిలను అంటే రెవల్యూషనరీ పీపుల్స్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో మేము ఓ మేరకు సక్సెస్ అయినాం. అయితే వెంటనే ప్రభుత్వ బలగాలు, ప్రభుత్వము అనేక వ్యూహాత్మక పథకాలు, అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క ఎల్ఐసి పాలసీలో భాగంగానే మా ఉద్యమాన్ని అణచిపెట్టడానికి గ్రీన్ అండ్ ఆపరేషన్, సమాధాన అభియాను, సూరజ్ కుండ్ అభియాను, ఇప్పుడు కగార్ అభియాను చేస్తూ ఈ కగార్ అభియాన్లో మేము చాలా వరకు దెబ్బతిన్నాము. దానికి కారణం సమాజంలో జరిగినటువంటి మార్పులు లోతుగా అధ్యయనం చేయడంలో ఉన్నటువంటి బలహీనత. అది 20 వరకు కొంత అధ్యయనం చేసి ఉత్పత్తి సంబంధాల దస్తావేజును కూడా తీసుకొచ్చినాం. అదే సరిపోదు అనే దాంతో దళారి బ్యూరోక్రటిక్ బూర్జువాజీ పైన కూడా ఒక డాక్యుమెంటును రాయడం జరిగింది. అయితే అది కేంద్ర కమిటీ సభ్యుల యొక్క కాంటాక్ట్స్ మిస్ కావడంతో బయట ఉన్నటువంటి కేంద్ర కమిటీకి అందజేయడంలో ఆలస్యమైంది. ఈ మధ్యకాలంలో అనేక మంది మా కేంద్ర కమిటీ సభ్యులు కూడా పోరాటంలో తమ అశ్వులను బాసిందనేటువంటిది స్పష్టంగానే. కానీ మీరు మధ్యలో ఒకసారి అరెస్ట్ అయ్యారు కదా? నేను అరెస్ట్ కావడం అంటే 7లో అరెస్ట్ అయ్యాను. 2007లో. 7 ఎక్కడ? కేరళలో. కేరళలో ఏముంది కేసు? కేరళలో ఇప్పటికీ ఆ కేసు ఉందా లేదా నాకు తెలియదు. కేరళలో ఏదో ఒకటి కుట్ర కేసు పెట్టిండ్రు, 120B యాక్ట్ మీద పెట్టిండ్రు అనేటువంటి తెలిసింది. ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ప్రవీణ్ అనే కామ్రేడ్ మీద ఆ కేసు నడుస్తున్నది. అయితే ఆ కేసు నా మిస్సెస్ మీద కూడా పెట్టిండ్రు. అది నడిచింది. ఆమె బెయిల్ మీద వచ్చి ఈ మధ్యకాలంలో చనిపోయింది అనేటువంటిది నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. 10వ తారీఖు నాడు పేపర్లో రావడం జరిగింది, చూసిన నేను. అయితే అనారోగ్యానికి గురై ఆమె చనిపోయింది. అయితే కేరళలో కేసు ఉంది. కేరళలో అంటే మొత్తంగా సౌత్ వెస్ట్ ఆర్బీని గైడ్ చేయడానికి నాకు అక్కడ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి నేను కేరళకు పోయినా. కేరళకు పోవాల్సిన అవసరం లేదు. నేను 2 మాసాలు తక్కువ 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల తర్వాత మల్లా రాజారెడ్డి గారికి బెయిల్ వచ్చింది. కేరళ నుండి డైరెక్ట్గా మీరు ఛత్తీస్గఢ్కి ఒక హెలికాప్టర్లో వెళ్ళారని వాస్తవం? ఇప్పుడు అందరూ ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే చెప్పిన తర్వాత నేను దాన్ని చెప్పకుండా ఉండాల్సిన అవసరమే లేదు. వాళ్ళ యొక్క అవసరాలు
ఉండి వాళ్ళు అరేంజ్ చేసిండ్రు. కానీ మీరు ఏ కంపెనీ కోసం పోరాటం చేశారో జల్ జంగిల్ జమీన్ అని, ఆ కంపెనీ వాళ్ళే మీకు హెలికాప్టర్ పెట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళడం, బహుశా మావోయిస్ట్ చరిత్రలోనే హెలికాప్టర్ ఎక్కే నక్సల్స్ మీరే అయి ఉండొచ్చు. నక్సల్ ఇది వరకు ఎక్కినరా లేదా అని నాకు తెలియదు. అయితే జల్ జంగల్ జమీన్ పెట్టాలనేటువంటి ఉద్దేశం అది పెట్టుబడిదారులకు అప్పచెప్పాలనేటువంటిది కాదు. నేను పార్టీ పర్మిషన్ ఇవ్వదు అని చెప్పింది. కానీ అదే కంపెనీ వాళ్ళు మీకు ఇప్పుడు ఇవ్వకుండా కూడా మేము తీసుకుపోయి అక్కడ దింపుతాం అనేది చెప్పింది. ఆ కంపెనీ వాళ్ళే మీకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారండి. అదే నేను చెప్తున్నా కదా, పర్మిషన్ పార్టీ ఇవ్వదు అనేటువంటి చెప్పిన తర్వాత కూడా అది ఏర్పాటు చేసి తీసుకుపోయి అక్కడ దింపింది. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and something else. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.